హలో అండి అందరికీ. ఈరోజు విద్యా దృక్పథాల్లో మనకి ఫస్ట్ యూనిట్ భారతదేశం విద్యా చరిత్ర కదా. ఇందులో మనకి విద్యా అర్థము మరియు నిర్వచనాలను అయితే చూద్దాము. ఈ నిర్వచనాలు అయితే మనకి అకాడమిక్ బుక్ అండి. ఈ బుక్లో అయితే చాలా ఇచ్చారు. వీటిలో ఈ నిర్వచనాలు ఆధునిక యుగ భారతీయ తత్వవేత్తలు మరియు పాశ్చాత్యుల విద్యా నిర్వచనాలు అయితే మనం చూద్దాము. కాకపోతే చాలా నిర్వచనాలు ఉన్నాయి కదా, ఎవరు ఏ నిర్వచనం ఇచ్చారనేది గుర్తుపెట్టుకోవడం అయితే కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాము ఎగ్జామ్లో. అలా కన్ఫ్యూజ్ కాకుండా నేనైతే జస్ట్ హింట్ పదాలతో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది అయితే ఇక్కడ చెప్తాను. ఇది అందరికీ అర్థమవుతుందని కాదు, కాకపోతే ఒకసారి వినండి క్లాస్ విని మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగైతే ఎగ్జామ్లో మనం ఆప్షన్స్ బట్టి ఈజీగా పెట్టొచ్చు అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ చూద్దాము విద్య గురించి. విద్య అన్న ప్రశ్న చర్చించబడుతూనే ఉంది. విద్య అన్న ప్రశ్న ఆనాదిగా చర్చించబడుతూనే ఉంది. వేదకాలం నుండి నేటి కాలం వరకు అనేక మంది విద్యావేత్తలు, తత్వవేత్తలు అనేక విధాలుగా విద్య గురించి తమ భావనలను తెలియచేశారు. చాలా వేదకాలం నుండి ఇప్పటి వరకు కూడా భావనలను తెలియచేశారనమాట. అయితే ఇక్కడ విద్య ఒక స్థిరమైన నిర్దిష్టమైన అర్థాన్ని చెప్పడం కష్టతరం. ఇప్పటివరకు తెలియచేస్తూనే ఉన్నారు, కానీ దానికి ఒక నిర్దిష్టమైన స్థిరమైన అర్థాన్ని అయితే చెప్పడం మాత్రం కష్టం. విద్య గతిశీలమైనది. విద్య అనే పదం ఒక వజ్రం లాంటిది. వజ్రాన్ని వివిధ కోణాల నుండి చూసినప్పుడు వివిధ రంగుల్లో కనిపిస్తుంది. అలాగే విద్యకు అనేక అర్థాలు ఉన్నాయి. ఇది వజ్రంతో పోల్చారనమాట. విద్య గతిశీలమైనది. దీన్ని దేంతో పోల్చారంటే వజ్రంతో పోల్చారు. వజ్రాన్ని మనం వివిధ కోణాలలో చూసేటప్పుడు వివిధ రంగుల్లో ఎలా కనిపిస్తుందో అలాగే విద్యకు కూడా అనేక అర్థాలు ఉన్నాయని అయితే ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే ప్రపంచంలో విద్య కన్నా విలువైనది మరొకటి లేదు. నిజమే కదండి, ప్రపంచంలో విద్య కన్నా విలువైనది మరొకటి లేదు. మన చేతుల్లో విద్య ఉంటే, మనం విద్యను బాగా చదువుకుంటే ఖచ్చితంగా దేన్నైనా సాధించగలిగి మన లక్ష్యాన్ని మనం చేరుకోగలం కదా. అందుకే ప్రపంచంలో విద్య కన్నా విలువైనది మరొకటి లేదు అని అయితే చెప్తున్నారు. విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. విద్ అంటే తెలియని విషయాలను తెలుసుకునుట అని అర్థం. విద్య అనే పదం ఏ భాషా పదం నుండి ఆవిర్భవించిందంటే విద్ అనే సంస్కృత పదం నుండి ఆవిర్భవించింది. విద్ అనగా ఏంటి? తెలియని విషయాలను తెలుసుకునుట అని అర్థం. దీనిని ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు. విద్యను ఆంగ్లంలో ఏమంటారు? ఎడ్యుకేషన్ అంటారనమాట. ఫస్ట్ మనకి ఋగ్వేదం ఏం చెప్తుందంటే, వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవానిగాను నిస్వార్థపరునిగాను తయారు చేసేదే విద్య. నమ్మకము, నిస్వార్థము అనే పదాలు కనుక కనిపిస్తే ఋగ్వేదం అని పెట్టుకోవాలన్నమాట. డబల్ ఎన్, నమ్మకము, నిస్వార్థము. ఎందుకంటే దీనికి కోడింగ్ నాకు అంతకేం కనిపించలేదు. ఈ రెండు పదాలను గుర్తుపెట్టుకోవాలి. డబల్ ఎన్, నమ్మకము, నిస్వార్థము అనమాట ఋగ్వేదము. నెక్స్ట్ ఉపనిషత్తులు ఏం చెప్పాయి? విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. ఉపనిషత్తు సాధన అని గుర్తుపెట్టుకోండి. షత్తు సాధన. నెక్స్ట్ కౌటిల్యుడు. విద్య అనగా దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ. విద్య అనగా ఏంటి? దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ. కౌటిల్యుడు కంట్రీ అని గుర్తుపెట్టుకోండి. కౌటిల్యుడు కంట్రీ, దేశము పైన భక్తి ప్రేమ అని వస్తే మనకి ఇక్కడ కౌటిల్యుడు చెప్పినట్టు అనమాట. కౌటిల్యుడు ఏం చెప్పారు? విద్య అనగా దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ. కంట్రీ కౌటిల్యుడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆదిశంకరాచార్య ఏం చెప్పారు? విద్య అనగా ఆత్మ సాక్షాత్కారం పొందడం. విద్య అనగా ఏంటి? ఆత్మ సాక్షాత్కారం పొందడం. ఆది ఆత్మ, శంకర సాక్షాత్కారం. ఆది శంకర అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం అని అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యజ్ఞవల్కుడు. మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవానిగాను తీర్చిదిద్దేదే విద్య. మనిషిని శీలవంతునిగాను సమాజానికి ఉపయోగపడేవానిగాను తీర్చిదిద్దేదే విద్య. అయితే ఇక్కడ ఉపయోగపడేవానిగాను అని ఇచ్చాడు కదా. ఉపయోగపడడం అంటే వాడడం అని కూడా మనం అంటాం కదా. వాడటం వల్కుడు అని గుర్తుపెట్టుకోండి. ఉపయోగపడడం అంటే ఇక్కడ వాడటం అంటాం కాబట్టి వాడటం వల్కుడు అని అయితే గుర్తుపెట్టుకోండి. అప్పుడు యజ్ఞవల్కుడు అని అయితే మనకి గుర్తుంటుంది. నెక్స్ట్ ఆధునిక యుగ భారతీయ విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలు ఏంటో చూద్దాం. గాంధీజీ ఏం చెప్పారు? మానవులలో పిల్లలలో గల అత్యున్నత శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులను సమగ్రముగా
వెలికి తీసేది విద్య, అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందేది విద్య అని చెప్పారు. ఏం చెప్పారు మనకి ఇక్కడ? గాంధీజీ మానవులలో పిల్లలలో గల అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రముగా వెలికి తీసేది విద్య. సమగ్రముగా అంటే స్వాతంత్రమును అని గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రమును వెలికి తీసేది గాంధీజీ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నాను, ఎందుకంటే హింట్స్ మన ఎగ్జామ్లో ఎలా గుర్తుపెట్టుకున్నామని అయితే మనకి ఎవరు అడగరు, కానీ మనం ఆన్సర్ చేయలేదని అయితే ఎందుకు చేయలేదని చెప్పి మనమే సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి ఇదైతే ఈ విధంగా అయితే మనకి గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. స్వతంత్రమును వెలికి తీసేదని గుర్తుపెట్టుకోండి. స్వతంత్రమును వెలికి తీయడం వల్ల అన్ని రంగాలలో అభివృద్ధి చెందాము అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు స్వతంత్రమును వెలికి తీసేది అనగానే మనకి గాంధీజీ గుర్తొస్తుంది అనమాట. నెక్స్ట్ దయానంద సరస్వతి ఏం చెప్పారు? శీల నిర్మాణమే విద్య అని చెప్పింది దయానంద. నిర్మాణము అని అయితే గుర్తుపెట్టుకోండి. శీల నిర్మాణమే విద్య అని చెప్పింది దయానంద. నెక్స్ట్ గురునానక్. విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందటం, ప్రజాసేవ చేయడం. విద్య అనగా ఏంటి? ఆత్మ సాక్షాత్కారం పొందటం, ప్రజాసేవ చేయడం. ఆల్రెడీ ఆత్మ సాక్షాత్కారం ఆదిశంకరాచార్యులు అని చెప్పాం. అయితే ఇక్కడ మళ్ళీ ఆత్మ సాక్షాత్కారం పొందడంతో పాటు ఇంకేం ఇచ్చారు? ప్రజాసేవ చేయడం అని ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ట్రా మనకి గురు అని గుర్తుపెట్టుకోండి. గురు నానక్ కదా, అందులో గురు అంటే మనకి గురువు పిల్లలకు విద్య చెప్తూ ప్రజాసేవ చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. గురువు మనకి విద్య చెప్పడం అదొక ప్రజాసేవ అనుకుంటే, గురువు ప్రజాసేవ అని గుర్తుపెట్టుకుంటే, అప్పుడు గురు నానక్ వస్తే ఏంటి? ఆత్మ సాక్షాత్కారం పొందడం, దాంతోపాటు ప్రజాసేవ ఉంటే గురునానక్. అలా కాకుండా మనకి ఓన్లీ ఆత్మ సాక్షాత్కారం అయితే ఆదిశంకర. నెక్స్ట్ స్వామి వివేకానంద ఏం చెప్పారు? శీల నిర్మాణానికి, నైతిక జీవనానికి విద్య అనేది మార్గము. శీల నిర్మాణానికి, నైతిక జీవనానికి విద్య మార్గం. ఆల్రెడీ మనం శీల నిర్మాణము అంటే ఏమన్నాము? దయానంద సరస్వతి అని చెప్పాము. నందా నిర్మాణము. ఇక్కడ కూడా వివేకానంద నిర్మాణం అయితే వచ్చింది. నందా నిర్మాణం అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా మనకి సెంటెన్స్ ఏముంది? నైతిక జీవనానికి విద్య మార్గము. ఇక్కడ ఏముంది? స్వామి ఉంది కదా. ఫస్ట్ ఉన్నది చూడండి. స్వామి నైతిక జీవనానికి, స్వామి దయ ఉంటే నైతిక జీవనం బాగుంటుంది అని గుర్తుపెట్టుకోండి. స్వామి దయ ఉంటే నైతిక జీవనం బాగుంటుంది. నంద నిర్మాణం అయిపోయింది. నెక్స్ట్ నైతిక జీవనం అనగానే మనకి స్వామి గుర్తుకు రావాలి. స్వామి దయ ఉంటే నైతిక జీవనం అనేది బాగుంటుంది. అప్పుడు స్వామి వివేకానంద శీల నిర్మాణానికి, నైతిక జీవనానికి విద్య మార్గం. ఓన్లీ శీల నిర్మాణానికి దయానంద అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్. విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నెరపి నిజమైన సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది అనేది ఇక్కడ చెప్పారు కదా. దీనికి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, విద్య మానవునికి ప్రకృతితో సంఘీభావం నెరపి నిజమైన సత్యమును కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించి అని అయితే ఇక్కడ నాకు పెద్దగా ఏం తెలియలేదు. అయితే హింట్, కాకపోతే నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి అర్థం కల్పించి అని మనకు ఒక రిధంలో అయితే 3 పదాలు అయితే ఇక్కడ వచ్చాయి. వెలుగునిచ్చి, ప్రేమను పెంచి, అర్థం కల్పించి అని అయితే మనకి ఇక్కడ వచ్చింది కదా. ఈ మూడింటికి ఠాగూర్ 3 letters ఉన్నాయి కదా. ఇక్కడ ఠాగూర్ని అయితే గుర్తుపెట్టుకున్నాను నేను. ఇక్కడ వెలుగునిచ్చి, ప్రేమను పెంచి, అర్థం కల్పించి అనగానే ఠాగూర్ అని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మూడు పదాలు ఒక రిధంలో వచ్చాయి కాబట్టి ఠాగూర్ 3 letters కాబట్టి ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ అరవింద్ ఘోష్. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేది విద్య. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేది విద్య. ఇక్కడ అరవింద్ ఘోష్ అంటే నేను గోస్ట్ అని జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నాను, ఇంకే విధంగా కాదు. గోస్ట్ అంటే ఆత్మకు. ఇప్పుడు గోస్ట్లు మనకి ఆత్మరూపంలో తిరుగుతాయి కదా. వికసిస్తున్న ఆత్మకు అనగానే మనకి గోస్ట్ గుర్తుకు రావాలి. గోస్ట్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ అరవింద్ ఘోష్ అని అయితే మనకి ఇక్కడ గుర్తుకు రావాలన్నమాట. ఇది. నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి. వ్యక్తి మంచిని తనయందు, ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య. వ్యక్తి మంచిని తనయందు, ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య అని చెప్పారు కదా. అయితే దాన్ని ఎవరు చెప్పారు? జిడ్డు కృష్ణమూర్తి చెప్పారనమాట. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక వ్యక్తి తన మంచివాడని తనను ప్రేమించమని జిడ్డులా వదలట్లేదు అని గుర్తుపెట్టుకోండి. తను మంచివాడని వ్యక్తి తన మంచివాడని తనను ప్రేమించమని జిడ్డులా వదలట్లేదు అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు
దీనికి జిడ్డు అనేది వస్తుంది అనమాట. వ్యక్తి మంచిని తనయందు ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే జిడ్డు అనేది అయితే మనకు గుర్తుంటుంది. జిడ్డు కృష్ణమూర్తి. నెక్స్ట్ డాక్టర్ జాకిర్ హుస్సేన్. విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి. పూర్తి మానసిక వికాసం, మనం మానసికంగా వికాసంగా ఉంటే కదా మనం హుషారుగా ఉంటాం అన్నమాట. అంతేగాని బయటకు మామూలుగా ఉండే మెంటల్గా డిస్టర్బెన్స్గా ఉంటే హుషారుగా ఉండలేము. కాబట్టి ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి, విద్య మానవుని పూర్తి మానసిక వికాసంగా ఉన్నామంటే హుషారుగా ఉన్నాము హుస్సేన్ అని గుర్తుపెట్టుకోండి. హుషారుగా ఉన్నాము హుస్సేన్. మానసిక వికాసం అనేసరికి జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ రాధాకృష్ణన్. విద్య అనేది కేవలం జీవన ఆధార సాధనం కాదు, ఆలోచనలకి నిలయం కారాదు, పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు. విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి. సత్యాన్వేషణ సదాచరణకు మానవుల ఆత్మకి ఇచ్చే శిక్షణ కావాలి. విద్య రెండవ జన్మ కావాలి. విద్య రెండవ జన్మ కావాలి అనేది ఉంది కదా. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రాధ అంటే రాదు అనే పదాలు అయితే ఇక్కడ వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ కృష్ణన్ అంటే కావాలి అనే పదాలు వస్తున్నాయి. కాదు, రాదు, రాదు, కావాలి అనేది ఉంది కదా. రాధాకృష్ణన్లో రాదు అనే పదాలు రిపీట్ అయ్యాయి. నెక్స్ట్ కృష్ణన్కి కావాలి అనే పదాలు అయితే రిపీట్ అయ్యాయి. ఈ రెండు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. విద్య రెండవ జన్మ కావాలి అని ఇది ఎలా అంటే రెండవ జన్మ రెండు అని అన్నారు కాబట్టి రాధాకృష్ణన్ రెండు పదాలు కాబట్టి రెండు అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవి చూడండి. పాశ్చాత్యుల విద్యా నిర్వచనాలు ఏమిచ్చారు. పాశ్చాత్య దేశాలలో విద్యా భావన రెండు ముఖ్యమైన తాత్విక దృక్పథాలపై రూపొందించబడింది. అవి మొదటిది, మానవుడు హేతుబద్ధమైన జీవి, ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యతను ఇచ్చేవాడు అనేది గ్రీకు తాత్వికుల వాదన ఏంటంట, హేతుబద్ధమైన జీవి ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యతను ఇచ్చేవాడు అనేది గ్రీకు తాత్వికుల వాదన అనమాట. నెక్స్ట్ రెండవది, మానవుడు దేవుని పుత్రుడు, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అనేది క్రైస్తవ వాదం. అయితే ఇక్కడ పాశ్చాత్యుల ఆధ్యాత్మిక విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని నిర్వివాదాంశము అనమాట. అది ఇక్కడ చూడండి. పాశ్చాత్య దేశాలలో విద్యా భావన రెండు ముఖ్యమైన తాత్విక దృక్పథాలు. ఎన్ని ముఖ్యమైన తాత్విక దృక్పథాలపై రూపొందించబడింది అని అడగొచ్చు. రెండు ముఖ్యమైన తాత్విక దృక్పథాలపై రూపొందించబడింది. ఒకటి గ్రీకు తాత్వికుల వాదన, రెండు క్రైస్తవ వాదం. ఇక్కడ గ్రీకు అనగానే హేతుబద్ధమైన జీవి, ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు అనేది గ్రీకు తాత్వికుల వాదన. రెండవది దేవుని పుత్రుడు, మానవుడు దేవుడు పుత్రుడు. మనకి ఎక్కువగా క్రైస్తవ మతంలోనే దేవుడు పుత్రుడు అనే పదం అయితే ఎక్కువ మనకి వస్తుందన్నమాట. చూడండి, మానవుడు దేవుడు పుత్రుడు, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అనేది క్రైస్తవ వాదం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సోక్రటీస్ ఏం చెప్పారు. ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనీన భావాలను వెలికి తీసేదే విద్య. సోక్రటీస్ సోక్రటీస్ అని గుర్తుపెట్టుకోండి. సోక్రటీస్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లేటో. సరైన సమయంలో సంతోషం మరియు బాధను అనుభవింపచేసే శక్తి కలదే విద్య. శారీరకంగాను మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేది విద్య. అత్యున్నత అంటే ఏంటి, పెద్ద స్థాయి అంతే కదా. అత్యున్నత స్థాయిని మనం పెద్ద స్థాయి అని కూడా అనొచ్చు. పెద్ద స్థాయి, పెద్ద ప్లేటో అని గుర్తుపెట్టుకోండి. అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేది విద్య. అత్యున్నత అనగా పెద్ద అంటే ప్లేటో అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సరైన సమయంలో సంతోషం మరియు బాధను అనుభవింపచేసే శక్తియే విద్య. ఇప్పుడు ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళు సరైన సమయానికి ఇప్పుడు కాసేపు వాళ్ళు బాధపడతారు, వెంటనే దుఃఖిచ్చారనుకో, మనం వాళ్ళని చూసి ఏమంటాము, కాసేపు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వెంటనే బాధపడతారు. వాళ్ళని చూసి మనం ఏమంటాం, చూడండి ఇప్పటి వరకు సరదాగా ఉన్నాడు హ్యాపీగా, వెంటనే బాధపడుతున్నాడు, ఎంతవే ప్లేట్ ఫిరాయించేశాడు అనేది అంటాం. ప్లేటు ఫిరాయించేశాడు అంటే వెంటనే రెండు అనుభవాలను వాడు చూపించడం అనమాట. అప్పటిదాకా బాధపడి వెంటనే హ్యాపీగా ఉండడం, లేదంటే హ్యాపీగా ఉండి బాధపడడం. ఇక్కడ సంతోషము బాధ అని వచ్చాయి కదా, అయితే ఇక్కడ వెంటనే ప్లేట్ ఫిరాయించాడు రా బాబు అనేసి అంటూ ఉంటాం కదా. ఆ విధంగా ప్లేటు అని అయితే గుర్తుపెట్టుకోండి, లేదంటే అత్యున్నత స్థాయి, పెద్ద స్థాయి ప్లేటు అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అరిస్టాటిల్ చూస్తే దృఢమైన
శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పరచున్నది విద్య. దృఢమైన అంటే స్ట్రాంగ్ అని గుర్తుపెట్టి, స్ట్రాంగు స్టాటిల్ అని అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రూసో, మానవునికి విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. అనుభవాలే మానసిక భావాలకు కారణాలు. విద్య అనేది మానవునికి విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది. పుట్టుకతోటే ప్రారంభమవుతుంది అని ఇచ్చారు కదా. అయితే ఇక్కడ ఏంటంటే పుట్టుకతో రూపుదిద్దుకున్న ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు చలాకీగా ఉంటూ వాడు మంచి మంచి పనులు చేశాడు. చిన్న వయసులోనే తెలివిగా ఆలోచిస్తే మనం ఏం చేస్తాం, పుట్టుకతోటే అన్ని ఆలోచనలు వాడికి రూపుదిద్దుకున్నాయి అని అయితే అంటూ ఉంటాం. పుట్టుకతోటే ముదిరిపోయాడు, పుట్టుకతోటే వాడికి అన్ని ఆలోచనలు రూపుదిద్దుకున్నాయి అని అయితే అంటారనమాట. ఆ విధంగా మనం పుట్టుక అనగానే రూపుదిద్దుకోవడం అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు రూసో మనకి గుర్తుంటుంది అనమాట. మానవునికి విద్య పుట్టుకతో ప్రారంభమవుతుంది. అనుభవాలే మానసిక భావాలకు కారణాలు. పుట్టుక అనగానే రూపుదిద్దుకోవడం రూసో అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రోబెల్ ఏమన్నారు, జీవులో నిద్రాణమైన సాధశక్తులను మేల్కొలిపేదే విద్య అనేది అన్నారు. ప్రోబెల్ అంటే నిద్రపోవడం, మేల్కొల్పడం. బెల్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనం పొద్దున్న చదవడానికి లేగడానికి అలారం అయితే పెట్టుకుంటాం. అలారం బెల్ల మోగగానే మనం మేల్కొంటాం. అలాగే మేల్కొల్పేదే అనగానే బెల్ అని అయితే గుర్తుపెట్టుకోండి, బెల్. నెక్స్ట్ రెడెన్, పరిణతి గల వ్యక్తి అపరిణతి గల వ్యక్తి మీద చూపించే ప్రభావమే విద్య. ఈ ప్రభావం వ్యక్తి సామాజిక అవసరాలను అనుసరించి వ్యక్తులకు బోధన, క్రమశిక్షణ ద్వారా బౌద్ధిక, ఆధ్యాత్మిక, నైతిక విలువలను అనుసరింపచేసేదే విద్య. దీని పరమార్థం బ్రహ్మ సాక్షాత్కారం. ఇక్కడ నైతిక విలువలు అనేది వచ్చాయి కదా. రెడెన్లో మనకి చివరన నా ఇక్కడ వచ్చింది, రెడ్డన్ నా వచ్చింది కాబట్టి నైతిక విలువలు అని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకవేళ అలా అయినా గుర్తుపెట్టుకోండి, లేకపోతే పరిణతి రానా అని ఉంది ఇక్కడ. పరిణతి, అపరిణతి, రానా, ఇలా రెడెన్లో రానా ఉంది కదా, ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొమీనియస్ చూస్తే సంపూర్ణ మానవ వికాసమే విద్య. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని ఇచ్చారు కదా. కొమీనియస్లో చివరిని ఎస్ ఉంది కాబట్టి ఎస్ఎస్ పబ్లికేషన్ బుక్స్ చదివితే సంపూర్ణ మానసిక వికాసం పొందవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎస్ కొమీనియస్ అనగానే సంపూర్ణ మానవ వికాసం అనేది మనకి ఇక్కడ గుర్తుంటుంది. నెక్స్ట్ డ్యూయి, సామాజిక సామర్థ్యాన్ని పెంపొందింపచేసేది విద్య. సామాజిక సామర్థ్యాన్ని పెంపొందింపచేసేది విద్య అనేది ఇచ్చారు కదా. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డ్యూయి టూ లెటర్స్ ఉన్నాయి, డ్యూయి 2 లెటర్స్ కాబట్టి సామాజిక సామర్థ్యాన్ని, ఇవి కూడా ఎస్తో స్టార్ట్ అయిన 2 వర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకే రిధంలో వచ్చే సామాజిక సామర్థ్యాన్ని అని అయితే 2 కూడా ఎస్తో స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ కూడా డ్యూయి 2 లెటర్సే కాబట్టి ఈ విధంగా సామాజిక సామర్థ్యాన్ని పెంపొందింపచేసేది విద్య అనేది డ్యూయి. ఎమర్సన్ మనస్సును నియంత్రించేది విద్య. మర్సన్ మనస్సు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెర్బర్డ్ నైతిక వికాసాన్ని అభివృద్ధి చేసేది విద్య. హెర్బర్డ్ అభివృద్ధి అని అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పెన్సర్ అయితే మనకి ఇక్కడ సంపూర్ణ జీవనానికి తయారు చేసేది విద్య. సంపూర్ణ జీవనాన్ని తయారు చేసుకోవడానికి కొన్నింటిని మనం స్పెన్సర్కి వెళ్ళి కొనుక్కోవాలి అని గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ జీవనాన్ని తయారు చేసుకోవడానికి స్పెన్సర్కి వెళ్ళి కొన్నింటిని కొనుక్కోవాలి అని అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అప్పుడు సంపూర్ణ జీవనాన్ని తయారు చేసేదే మనకి ఇక్కడ విద్య అనగానే స్పెన్సర్ గుర్తుకు రావాలి. ఇక్కడ సంపూర్ణ మానవ వికాసం అయితే మాత్రం ఇక్కడ మనం ఎస్ఎస్ పబ్లికేషన్ బుక్స్ అయితే మనకి మానవ వికాసం అయితే పొందుతాము. సంపూర్ణ మానవ వికాసం పొందుతాము అని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తయారు చేసేదని వస్తే మాత్రం స్పెన్సర్కి వెళ్ళి కొన్నింటిని కొనుక్కొని తయారు చేసుకోవాలి అని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి. ఇవి ఎలా అయితే నేను ఒక హింట్ పదాలతో అయితే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.